జ్యోతిష్య పాఠమునకు మీ అందరికీ స్వాగతం. గత వారం గోచారానికి సంబంధించిన విషయాలను చూసాం. ఒక క్రమ పద్ధతిలో జ్యోతిష్యానికి సంబంధించి బేసిక్స్ చూసాం. తర్వాత విద్య, ఉద్యోగము, ధనము, ఇంతవరకు విషయాలు వచ్చాయి. తర్వాత దశ గురించి చెప్పుకున్నాం, గోచారం గురించి చెప్పుకున్నాం. ఇదంతా కూడా మనిషి జీవితంలో ఒక్కొక్క ఉద్దేశానికి సంబంధించిన క్రమ పద్ధతిలో వెళ్తూ ఉన్నాయి. విద్య యొక్క ఉద్దేశం ఉద్యోగం, ఉద్యోగం యొక్క ఉద్దేశం సంపాదన, వ్యాపారము, ధనము, ఇవన్నీ వస్తాయి. ధనం యొక్క ఉద్దేశం ఏంటంటే సుఖము అని వస్తుంది, అన్ని రకాల సుఖాలు. అందులో చాలా ప్రధానమైనటువంటి సుఖాన్ని ఇచ్చేటటువంటిది, సంతోషము, శాంతినిచ్చేటటువంటిది వివాహము అంటాం. మిగిలినవి చిన్న చిన్నవి, ఇల్లు కొనుక్కోవడం, వాహనం కొనుక్కోవడం, ఏదో చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా, అవన్నీ చాలా చిన్నవి. వివాహం అనేది చాలా అన్నిటికన్నా పెద్దది, తర్వాత శాస్త్రబద్ధమైనది. కాబట్టి ధనము సంబంధించిన విషయం తర్వాత టాపిక్కే వివాహానికి సంబంధించి చూద్దాం. ఈ వివాహంలో మనకు చాలా విషయాలు తెలుస్తాయి. ఇవాల్టి మన యొక్క కాలంలో, ఆధునిక కాలంలో దీన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి అనేది కూడా ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, వివాహం అనేది ఇంతవరకు మనకు తెలిసినంత వరకు ఇప్పటి కాల పరిస్థితుల్లో వివాహం అనేది అది ఒక చట్టపరమైనటువంటి ఒప్పందంగా మారిపోయింది. ఇప్పుడు అది ధర్మము, అర్థము, కామము, మోక్షాలకు సంబంధించినది సమన్వయమైనటువంటి సాధన అనేది మర్చిపోయాం మనం. మన ప్రాచీన కాలంలో వివాహం అనేది ఇద్దరి మధ్యకి సంబంధించిన విషయం మాత్రం కాదు. అది ఒక వ్యక్తి, ఒక కుటుంబము, సమాజము, తద్వారా ధర్మము, తద్వారా భగవంతుడు. ఒక వివాహంలో ఇన్ని లింక్ అయి ఉంటాయి. కానీ ఇప్పుడు అది చట్టపరమైన ఒప్పందం కింద తీసుకుంటున్నాం. ధర్మార్థ కామ మోక్షాల్లో చివరాకరున పోయాయి. ధర్మము, మోక్షాలు పోయింది, అర్థకామాలు మిగిలాయి. తద్వారా వ్యక్తి, కుటుంబము, సమాజము, ధర్మము, భగవంతుడు, దీంట్లో వ్యక్తి మాత్రమే మిగిలింది. కుటుంబము, సమాజము, ధర్మము, భగవంతుడు, వీటిని ఈ ఉద్దేశం కానే కావు. లక్ష్యం ఏంటి? వివాహం అంటే కేవలం భవిష్యత్తును సంబంధించిన సంఘటన మాత్రమే కాదు. వివాహం అనేది ఒక బాధ్యత. దీని గురించి మనం ఇవాళ ఉపోద్ఘాతాన్ని చూద్దాం. వివాహం అంటే ఏంటి? ఎందుకంటే మనం జ్యోతిషంలో నేర్చుకునేది ఏంటి అంటే, వివాహం గురించి శాస్త్రంలో ఏం చెప్పబడిందో ఆ విషయాలు మాత్రమే మనకు జ్యోతిషంలో కనిపిస్తాయి. ఈ జ్యోతిషం ప్రాచీన కాలం నుంచి వస్తున్నది కాబట్టి ప్రాచీన కాలంలో వివాహం అనే డెఫినేషన్ ఏంటి అక్కడి నుంచి తీసుకోవాలి. ఎందుకు ఇవాళ ఈ రకమైనటువంటి సమస్యలు వస్తున్నాయన్నప్పుడు ప్రాచీన కాలంలో ఏం జరిగిందని తెలిస్తేనే వీటికి సమస్యలకు దారి ఏదని కనిపిస్తుంది. కాబట్టి మనం వివాహానికి సంబంధించి కొద్దిగా వెనక్కి వెళ్దాం. ఏంటి వివాహం అంటే? వి అనేది ఒక ఉపసర్గం అండి. సంస్కృతంలో వి అంటే విశేషమైనది అని అర్థం. వాహము అంటే పొందడం, విశేషమైన దాన్ని పొందడం. అది శాంతి కావచ్చు, ధర్మము కావచ్చు, అర్థము కావచ్చు, కామము కావచ్చు, మోక్షం కావచ్చు. వీటిని పొందడం అని అర్థం. మీకు బ్రహ్మచర్య ఆశ్రమంలో మీకు అన్ని విషయాలు ఉన్నా మీకు కర్మ చేయాలంటే భార్య లేనప్పుడు కర్మ చేయలేం. సత్సంతానం కానివ్వండి, ధర్మాచరణ కానివ్వండి, ఒక చిన్న దానం ఇవ్వాలన్నా కూడా వివాహం అనేది ప్రధానమైపోతుంది. కాబట్టి దీనికి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఆ వి అనడానికి ఇంకొక అర్థం కూడా, ఇది పాజిటివ్గా తీసుకున్నట్టయితే విశేషమైనది అనుకోవచ్చు. అదే మనం నెగిటివ్గా తీసుకున్నాం అనుకోండి, విపరీతమైనదాన్ని పొందడం అని అర్థం, నెగిటివ్ యాంగిల్లో. ఇప్పుడు పొందుతున్నాం కదా, విపరీతమైనది ఈ కాలంలో ఏం పొందుతున్నాం? అశాంతిని పొందుతున్నాం, దుఃఖాన్ని పొందుతున్నాం, ఇన్సెక్యూరిటీని పొందుతున్నాం, భయాన్ని పొందుతున్నాం. ఇవన్నీ కూడా పొందుతున్నాం మనం. అది కూడా వివాహం కిందకే వస్తుంది. కానీ పాజిటివ్గా అయితే విశేష జ్ఞానం, విశేషమైనది అంటాం. నెగిటివ్ సైడ్ తీసుకున్నట్టయితే విపరీతమైనది అని అంటాము.
ఇది ప్రాచీన కాలంలో వివాహానికి ఉన్నటువంటి డెఫినేషన్. ఈ వివాహాన్ని చాలా రకాల పేర్లతో పిలుస్తామండి. వివాహమన్న, పరిణయము, పాణిగ్రహణము, ఉద్వాహము, ఉపయమము అంటాం. ఈ డెఫినేషన్ గురించి మనకి ఇప్పుడు అప్రస్తుతం కానివ్వండి, కానీ ఏ పేరుతో పిలిచినా కూడా ఉద్దేశం అయితే ఒకటి. ఏ తంతు చేసినా, ఏ మతంలో కానీ, ఏ వర్గంలో కానీ, ఏ సోషల్ స్టేటస్లో కానీ, ఎలాంటి పద్ధతి ఆచరించినా కూడా మూలభూతమైనటువంటి వివాహం అనేది ఒకటే. మీరు వేరే దేశాల్లో చూడండి, అక్కడ వివాహాలు ఉన్నాయి, కానీ పద్ధతులు వేరు. మన దాంట్లో ఉన్న పద్ధతులు వేరు, ఇస్లాం మతంలో ఉన్నటువంటి పద్ధతులు వేరు, క్రిస్టియానిటీలో ఉన్నటువంటి పద్ధతులు వేరు. జ్యోతిషం అనేది హిందువులకు సంబంధించింది మాత్రమే కాదు, జీవుడు ఎక్కడెక్కడైతే ఉన్నాడో అందరికీ సంబంధించింది జ్యోతిషం. కాబట్టి ఇక్కడ పద్ధతుల గురించి మాట్లాడదు, జ్యోతిషం ఎప్పుడూ కూడా ఉద్దేశం గురించి మాట్లాడుతుంది. సో కాబట్టి మనం దీన్ని కామన్గా తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వివాహం అంటే ఏంటి? మన ప్రాచీన పద్ధతిలో వివాహం అనేది ఏ విధంగా ఉండేది? వివాహం అంటే ఒక యజ్ఞ స్వరూపము అంటాం. మనకు డెఫినేషన్ యజ్ఞము అంటే ఏంటంటే ఒక 4 ఇటుకరాళ్ళు పెట్టడం, అందులో మంట వేయడం, నెయ్యి వేయడం, మంత్రాలతో ఆహుతి ఇవ్వడం, ఇవే మనకు తెలుసు. కానీ యజ్ఞము అంటే శాస్త్రోక్తంగా ఏమంటుందంటే, యజ్ఞము అంటే ఒక కర్మ చేయడము అని అర్థం. ప్రతి ఒక్క దాన్ని మనం యజ్ఞం అంటాం. మనం ఇంకొకరికి సహాయం చేయడం, మనం భోజనం చేయడం, ప్రతి ఒక్కది కూడా యజ్ఞ రూపంలో ఉంటుంది. మన భగవద్గీతలో ఇదే చెప్తుంది. సో కాబట్టి వివాహం అనేది ఒక యజ్ఞం. ఎందుకోసం వివాహం అనేది ఉద్దేశం ఎందుకు వచ్చింది అన్నట్టయితే, సో ప్రాచీన కాలంలో వివాహాన్ని దేని చేసుకునేవారు అన్నట్టయితే, గృహస్థాశ్రమ ధర్మం కోసం చేసుకునేవారు. భగవంతుడు సృష్టి మొదలుపెట్టినప్పటి నుంచి మనువులను కావచ్చు, యొక్క సప్త ఋషులను, ప్రజాపతులను సృష్టించడం దేనికంటే సంతాన యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్ళమని చెప్పి మనకి భాగవతంలో కూడా విశేషంగా దీని గురించే చెప్తుంది. సో వివాహంలో ప్రధానమైనటువంటి ఉద్దేశాలు ఏంటి అన్నట్టయితే, దేనికోసం వివాహము అన్నట్టయితే ధర్మాచరణ. ఒకరికి సహాయం చేయాలన్నా, ఒక కర్తవ్యాన్ని మనం నిర్వహించాలన్నా దానికి వివాహం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. కాబట్టి ధర్మాచరణ కోసం వివాహం చేసుకునేవారు. రెండవ ఉద్దేశం ఏంటంటే సత్సంతానం కోసం వివాహం చేసుకునేవారు. మూడవది ఇంద్రియాలను నియంత్రించుకోవడం కోసం ఈ యొక్క వివాహం అనేది కంపల్సరీ. నాలుగవది సామాజిక సమతుల్యత. ఇవన్నీ కూడా వివాహానికి ఉన్నటువంటి ఉద్దేశాలండి. ఈ కారణం చేత మనం వివాహం అనే దాన్ని ప్రోత్సహిస్తాం. ఇక్కడ భోగం అనేది ప్రధానం కాదు, కర్తవ్యం అనేది ప్రధానం. ఇది ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది కాదు, ఒక కుటుంబానికి, సమాజానికి, చివరికి భగవంతుడికి సంబంధించింది. కాబట్టి కేవలం ఇద్దరు వాళ్ళ వైయక్తిక సంతోషం కోసం మాత్రమే చేసుకోవడం కాదు, ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. సో ఈ వివాహం అనే దానికి ఇంత డెఫినేషన్ ఉంది. తర్వాత వివాహానికి ఉద్దేశం తెలిసిందిగా. ఉద్దేశం ఏంటి? ధర్మాచరణ, సత్సంతానము, ఇంద్రియ నియంత్రణ, సామాజిక సమతుల్యత, ఇవి ప్రధానం. ఈ యొక్క ఉద్దేశాలలో మార్పులు రావడం చేత వివాహాల్లో కూడా మార్పులు వచ్చాయండి. మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి విషయాలలో మనకు 8 రకాల వివాహ వ్యవస్థలు ఉన్నాయండి. అష్ట వివాహాలు అంటాం. ఈ అష్ట వివాహాలు చేసే పద్ధతిని బట్టి మార్పు రాదండి, దాని యొక్క ఉద్దేశము చేత మార్పు వస్తుంది. ఇక్కడ మనం ఒక్కొక్క దాన్ని చూద్దాం. నేను సంక్షిప్తంగా మీకు చెప్తాను, ఇది అర్థం చేసుకోవడానికి మాత్రం. బ్రహ్మ వివాహం అంటే ఏంటి? సో బ్రహ్మ వివాహం అంటే మనకు ప్రాచీన కాలంలో ధర్మాచరణ కోసము, ధర్మాచరణమే ఉద్దేశమైతే వెనకటికి బ్రహ్మ వివాహం చేసేవారు. అంటే ఒక ఋషి తన యొక్క ధర్మపత్ని చేత ఒక కూతురు కని ఉన్నట్టయితే, ఎవరైనా మహర్షి ఆతిథ్యానికి వచ్చాడు అనుకోండి, ఏదో చదువుకోవడానికో ఆతిథ్యానికో దేనికో ఒకదానికి వస్తాడు. వచ్చిన తర్వాత అతని యొక్క సపర్యలు చూడడానికి తన కూతురుని పంపిస్తాడు. ఆ పంపివ్వడానికి ముందు దానం చేసేస్తాడండి. మనం ఏదో ఒక ఇత్తడి పాత్రనో బట్టలనో ఏ విధమైతే దానం చేసేస్తామో అట్లాగే కూతుర్ని దానం ఇచ్చేస్తారు. ఆ తర్వాత ఆమె యొక్క యోగక్షేమాలు చూడడం, ఎట్లా ఉంది చూసొద్దాము, మా ఇంటికి రా, ఇలాంటివన్నీ ఏమి ఉండదు. దానం ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకా తీసుకురావడం ఉండదు. అక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఇలా వివాహం ధర్మపత్నిని దాన రూపంలోనే స్వీకరించేవారు. అందరిలో అలాగే ఉండేవారు.
దీన్ని బ్రహ్మ వివాహం అంటాం. సో అప్పటి కాలంలో మహర్షులు ఎన్ని దానాలనే తీసుకునేవారు. మనం చెప్పొచ్చు కదా, కశ్యప ప్రజాపతి సంతానమే మనం ఇవాళ ఉన్నటువంటివి 13 మంది భార్యలైన కశ్యప ప్రజాపతికి చాలామంది ఉన్నారండి. మీకు ఒక చిన్న భాగవతంలో కథను చెప్పాలన్నా కూడా మనకు చ్యవన మహర్షి అని ఒకరు ఉన్నారండి. ఆయన ఒక రాజ్యానికి వెళ్తాడు. అక్కడ రాజు ఏం చేస్తాడంటే అతని యొక్క సపర్యను చేయడానికి తన కూతుర్ని దానంగా ఇచ్చేస్తాడు. పాపం ఆ చ్యవన మహర్షి ఏమంత అందగాడు కాదు, చాలా ముసలివాడు ఉంటాడు అతను. పాపం కూతురు పంపించేస్తాడు. పాపం ఆమె చాలా పతివ్రత శిరోమణి, తండ్రి గారి మాట జవదాటకూడదు, ఈయనే నా భర్త, ఆ రకమైనటువంటి ఎలివేటెడ్ మైండ్ సెట్ ఉన్నామె. ఆమె అలా ఉంటే ఇతనికే బాధేస్తుంది. సో నేనైతే సంతోషంగా ఉన్నాను కానీ నా భార్యను సంతోష పెట్టలేకపోతున్నాను కదా అని అతను ఏం చేస్తాడు, అశ్విని దేవతల్ని ప్రార్థించి నాకు యవ్వనాన్ని ప్రసాదించమని చెప్తాడు. వాడు సరే నీకు యవ్వనాన్ని ప్రసాదిస్తాం, ఇదిగో ఇక్కడ ఒక సరస్సు ఉంది, మనం ముగ్గురు మునుగుదాం, లేచేటప్పటికి నీకు యవ్వనం వస్తుంది అంటారు. ముగ్గురు మునుగుతారు, అతనికి ఏమో యవ్వనం వస్తుంది. కాకపోతే విచిత్రం ఏంటంటే అశ్విని దేవతలు కూడా ఇద్దరు ఉంటారు కదా, అశ్వి దేవతలు, వాళ్ళు ఇతను ముగ్గురు ఒకేలాగా ఉంటారు. ఇంటికి వెళ్తారు, చూస్తే ముగ్గురు ఒకేలాగా ఉన్నారు. మీరెవరు అంటే నేను ఇట్లాగా నీ భర్తని, ఇట్లా నేను యవ్వనాన్ని పొందాను అంటారు. ముగ్గురు ఒకేలా ఉన్నారు కదా, ఎవరి మీద అంటే అప్పుడు అశ్వదేవత అంటారు, మా ముగ్గురులో ఎవరైతే నీ భర్తను గుర్తుపెట్టావంటే అతను నీ వాడు అంటారు. మీరు దయచేసి నన్ను పరీక్షించకండి అని చెప్పేసి భగవంతుడు ప్రార్థించినప్పుడు అతని భర్త మంచి యవ్వనస్తుడుగా ఉంది, మిగిలిన అశ్వి దేవతల నిజ రూపం వచ్చేస్తుంది. అందుకే ఈ చవన మహర్షి యవ్వనాన్ని పొందాడని మనం ఇప్పుడు చవనప్రాశులు, డాబర్ శవనప్రాశ ఇవే ఉన్నాయి కదా, దానికి అదే పేరు పెట్టారు. అప్పుడు దానం ఇచ్చేసి ఉంటాడు. తర్వాత తండ్రి ఎప్పుడో ఒకసారి ఈ మహర్షిని కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళ కూతురు చూస్తాడు, ఇతను చూస్తాడు, ఇదేంటి ఈమె ఎవరితోనో ఉంది కదా అన్నప్పుడు ఆమె చెబుతుంది ఇట్లా యవ్వనాన్ని పొందారంటే ఆయన సంతోషపడతాడు పాపం. అంటే ప్రాచీన కాలంలో బ్రహ్మ వివాహాలు ఎలా ఉండేవని చెప్పాం. అంటే సృష్టి ఆరంభ కాలంలో ఎందుకైతే భగవంతుడు వివాహం అనేది పెట్టాడో అది బ్రహ్మ ధర్మాచరణ. తర్వాత వంశవృద్ధి కావాలి కాబట్టి సత్సంతానము, ఇంద్రియ నియంత్రణ, సామాజిక సమతుల్యత ఇవన్నీ కూడా వచ్చాయండి. తర్వాత కాలానుగుణంగా మార్పులు చెందడం చేత బ్రహ్మ వివాహాలు పోయాయి. తర్వాత గురువు గారి దగ్గర నేర్చుకున్నటువంటి శిష్యులు ఉండేవాళ్ళు. ఆ శిష్యులకు ఏం చేసేవారు, బాగా పాండిత్యం వచ్చిన తర్వాత అతనికి ఇచ్చి వివాహం చేసేవారు. దాన్ని దైవ వివాహం అంటాం. అంటే యోగ్యుడైనటువంటి వ్యక్తిని మనము చూసుకొని అతనికి ఇచ్చి వివాహం చేయడం, దాన్ని దైవ వివాహం అంటాం. తర్వాత దైవ వివాహం తర్వాత కాలానుగుణంగా మార్పులు చెందడం చేత ఆర్ష వివాహం అని వచ్చింది. ఇది ఏం పద్ధతి అంటే వరుడు దగ్గర నుంచి 2 పాడి ఆవులను స్వీకరించి తన కూతుర్ని ఇవ్వడం. ఇది బ్రైబ్ కాదండి, పద్ధతి. పాడి ఆవులు అంటే చాలా పవిత్రమైనది అని అర్థం. అదొక సాంప్రదాయం కింద వచ్చింది. ఆర్ష వివాహం చాలా మనకెక్కడ ఎక్కువ కనిపించదు. తర్వాత ప్రజాపత్య వివాహం, ఇది మనకు ఇప్పుడు ఉన్నటువంటి మనకు ఒక 100 ఏళ్ల వెనక నుంచి ఉన్నటువంటిది ప్రజాపత్య వివాహం అంటే. సో ప్రజాపత్య వివాహం అన్న బ్రహ్మ వివాహం అన్న ఆల్రెడీ సేమ్గా ఉంటుందండి. తేడా ఏంటంటే ప్రజాపత్య వివాహంలో కన్యాదానం అనేది ఉండదు, బ్రహ్మ వివాహంలో కన్యాదానం ఉంటుంది. కానీ ఇది కూడా ధర్మం కోసమే, ధర్మము సత్సంతానం కోసమే, సమాజ శ్రేయస్సు కోసం, భగవంతుడి చెప్పినట్టు అతని ధర్మాన్ని పరిపాలించడం, ప్రచారం చేయడం, దీనికోసమే ఉన్నవి. ఇందులో వధువు యొక్క తండ్రి ఏం చేస్తాడంటే వరుడికి తన కూతుర్ని ఇచ్చి, నేను దానం ఇవ్వట్లేదు, ఒక స్త్రీ ఒక మహిళ ఉందనుకోండి, వధువు, తన వల్ల 2 ఇళ్ళు ఉద్ధరించబడతాయి, పుట్టినిల్లు మెట్టినిల్లు. కాబట్టి నా ఇల్లు ఉద్ధరించబడాలంటే నా కూతురు నీకు ఇస్తున్నాను, తద్వారా మీ ధర్మాచరణ చేసినట్టయితే నా ఇల్లు కూడా ఉద్ధరించబడుతుంది. ఈ కారణం చేత ప్రజాపత్య వివాహం అనేది వచ్చిందండి. ఈ మొదటి 4 వివాహాలు బ్రహ్మ, దైవ, ఆర్ష, ప్రజాపత్య వివాహాలు, వీటి ఉద్దేశము ఏమిటి అన్నట్టయితే ధర్మాచరణ, సత్సంతానము, ఇంద్రియ నియంత్రణ, సామాజిక శ్రేయస్సు, ఇవి మాత్రమే ఉండేవండి. అందుకే దీన్ని ధర్మ వివాహాలు అంటాం.
ధర్మ వివాహాలు, తద్వారా అర్థ కామాలు, తద్వారా మోక్షము, ఇవి 4 కూడా ఉండేవన్నమాట. సో ప్రజాపత్య వివాహం తర్వాత నెక్స్ట్ వచ్చిందే గాంధర్వ వివాహం అంటామండి. ఇదేంటంటే వధువు వరుడు వాళ్ళకి ఇష్టమైనటువంటి పురుషుడు కానీ స్త్రీ కానీ వాళ్ళను ఎంచుకొని మేమిద్దరూ ఇంకా వైవాహిక జీవనం గడుపుతాము, ముందుకెళ్తాము, సత్సంతానం పొందుతాము అన్నది వస్తుందండి. దాన్ని మనం ఇప్పటి భాషలో ప్రేమ వివాహాలు, లవ్ మ్యారేజ్ అంటాం. ధర్మ వివాహాల వరకు సెలక్షన్ అనేది వధూవరులకు ఉండదండి, తల్లిదండ్రులే చేసేవారు. ఈ కామానికి సంబంధించిన వివాహాలలో సెలక్షన్ ప్రాసెస్ ఎవరికి ఉంటుందంటే పిల్లలకు వదిలేస్తారు. నీకు నచ్చిందా, నీకు నచ్చాడా, వివాహం చేస్తాము. సో దీని ఉద్దేశం ఏంటి అంటే మొదట్లో సత్సంతానం ఉండేదండి. అంటే మనకు ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళు వెనక్కి వచ్చిందని ఉందనుకోండి, ధర్మాచరణ పోయింది. పెళ్ళి అంటే మంచి పిల్లలు కలగాలి, పిల్లలు వృద్ధిలోకి రావాలి, మనం వయసు అయిన తర్వాత మన పిల్లలను మనం చూసుకుంటారు, మన ఆస్తులు గట్రా చూసుకుంటారు, మనకు ఒకటి కావాలి కదా. సంతానం కింద వచ్చింది, సత్సంతానం పోయింది, సంతానం కోసం పెళ్ళి అని వచ్చింది. ఉద్దేశం మారిపోయింది, ధర్మాచరణ వెళ్ళిపోయింది, అది ధర్మ వివాహాలతోనే వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రజాపత్య వివాహాలు కూడా లేవండి ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు గాంధర్వ వివాహంలో ఉన్నాం. ఇందులో వధువు వరుడు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని ఎంచుకొని చేసుకునేవాళ్ళు. వెనకటికి క్షత్రియులలో చాలా ఎక్కువ ఉండేవండి. వాళ్ళు వేటకి వెళ్ళడము, అక్కడ ఒక నది ఒడ్డున ఒక స్త్రీని చూడడం, ఆమె యొక్క అందానికి ముగ్ధుడవ్వడం, అతన్ని గాంధర్వ వివాహంలో చేసుకోవడం, తన యొక్క అంగుళీకాన్ని తొడగడం, తద్వారా వాళ్ళని పెళ్లి చేసుకోవడం, నేను నీ కోసం పల్లకిని పంపిస్తాను వచ్చేసేయి అని చెప్పేవాళ్ళు. ఈ విధంగా ఉండేది. కానీ తరువాత ఇది కూడా పోయింది. తర్వాత ఇప్పుడు అందరికీ ఇప్పుడు ఈ యొక్క గాంధర్వ వివాహం అనేది క్షత్రియులకు మాత్రమే కాదు, అన్ని వర్ణాల వాళ్ళకి వచ్చేసింది ఇది. దీని తర్వాత అసుర వివాహం అంటామండి. ఇది కూడా మనం చూసాం. అంటే వధువు తండ్రి పేదరికంలో ఉంటాడు, పాపం పెళ్లి కూడా చేయలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు అతనికి కొద్దిగా ఆర్థిక సహాయం చేసి తద్వారా తన కూతురుని పెళ్లి చేసుకోవడం. మనం దీన్ని కూడా చూసాం కదా, కన్యాశుల్కం కింద చూసాం, మనం చాలా సినిమాలు చూసాం, నాటకాలు చూసాం. వరుడికి ఏమో చాలా వయస్సు అయి ఉంటుంది, వధువు పాపం చిన్న ముక్కు పచ్చలారని అమ్మాయిలాగా ఉంటుంది. అలాగే ఏదో ప్రలోభంతో డబ్బిచ్చి కొనుక్కునేవాళ్ళు పెళ్లి చేసుకుని, దీన్ని అసుర వివాహము అంటాము. అంటే వధువుకి ఇష్టం లేకపోయినా కూడా అతని యొక్క తండ్రికి ఒక ప్రలోభాన్ని చూపి పెళ్లి చేసుకోవడం, దీన్ని అసుర వివాహము అంటారండి. దీని తర్వాత ఇది ఉద్దేశం మారిపోయింది. గాంధర్వ వివాహంలో ఏమో ఇద్దరికీ సమ్మతం అవ్వడం, అసుర వివాహంలో స్త్రీకి సమ్మతం లేకుండా పోవడం. తర్వాత రాక్షస వివాహం అండి. ఇది బలవంతంగా పెళ్లి చేసుకోవడం, ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా నువ్వు నాతో ఉండాల్సిందే. వెనకటికి శత్రు రాజ్యాలపై జయించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పిల్లలను, అందమైనటువంటి మహిళలను తీసుకెళ్ళిపోయి బలవంతంగా అనుభవించేవాళ్ళు. మనకు భీష్మాచార్యుల యొక్క అంబాలికను కూడా రాక్షస వివాహంతో తీసుకొని వచ్చి తన యొక్క తమ్ముడు విచిత్ర వీరుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడండి. ఇవన్నీ మనం చూసాం. ఇది క్షత్రియ సాంప్రదాయాల్లో ఉండేవి, ఇప్పుడైతే లేవండి. రాక్షస వివాహాలు ఇప్పుడు లేవు. వెనకటికి కొన్ని పాతకాలం ఒక 30-40 ఏళ్ళ వెనక సినిమాలో చూపించేవాడు. ఎవరో ఒకరు బలవంతంగా తీసుకెళ్ళి ఆమెకి తాళి కట్టేయడం, లేకపోతే బలవంతంగా ఆమెను రేప్ చేయడం, ఇలా చేయడం ద్వారా ఆమె ఇంకేం చేద్దాం, సమాజంలో నేను ఇంకా అయిపోయాను, ఇతనే నా భర్త అని ఒప్పుకోవడం అని రాక్షస వివాహం అంటారు. ఇప్పుడైతే అలాంటివి లేవు. ఎందుకంటే అగ్నిసాక్షిగా తాళి కట్టిన వాడిని తాళి పడేసి ఇంకా వెళ్ళిపోతున్నారు. ఇంకా రాక్షస వివాహాలకి తోడే ఉంది, ఎక్కడుంది దారి. కాబట్టి రాక్షస వివాహాలు ఇప్పుడు లేవండి. తర్వాత పైశాచిక వివాహాలండి. ఇవేంటంటే వీటి ఉద్దేశం ఏంటంటే ప్యూర్గా కామం. అంటే వధువుకు ఏదైనా మత్తు పదార్థాలు ఇవ్వడం చేత, ఏదో ఒక డ్రగ్స్ కానివ్వండి, మందు ఎక్కువ తాపించడం కానీ, ఆమె అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు అనుభవించడం, దీన్ని పైశాచిక వివాహాలు అంటారు. దీని ఉద్దేశము అమితమైనటువంటి కామం తీర్చుకోవడం. ఇది కూడా ఉన్నాయి, కొన్ని దేశాల్లో చాలా ఉన్నాయి ఇవన్నీ. ఇవి అష్ట వివాహాలంటే ఇందులో మొదటి 4 ధర్మానికి సంబంధించిన వివాహాలు, చివరి 4 కామానికి అర్థకామాలకు సంబంధించిన వివాహాలండి. ఇందులో
పెళ్ళి ఏ విధంగా చేస్తున్నారు పురోహితుడు, భార్య, భర్త, కాదు వధువు, వరుడు, ఈ పక్క తల్లిదండ్రులు, ఆ పక్క తల్లిదండ్రులు, ఈ పద్ధతులన్నీ కూడా ఇప్పటికీ మనం చేసేవి బ్రహ్మ వివాహ పద్ధతులే అండి. మీరు ఏ పెళ్ళికైనా వెళ్ళండి, పురోహితుడు ఉంటాడు, వధూవరులను తీసుకురావడం, కాశీయాత్ర చేయించడం, తర్వాత ఇద్దరి మధ్య ఒక తెర పట్టుకోవడం, అతను మంత్రాలు చదవడం, జీలకర్ర బెల్లం పెట్టడం, తర్వాత కన్యాదానంలో ఇటువైపు ఇటు 3 తరాలు అటు 3 తరాలు పేర్లు చెప్పి ఇలాంటి వాళ్ళు దానం చేస్తున్నారు, తద్వారా ఈ యొక్క వంశాన్ని అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. ఇవన్నీ బ్రహ్మ వివాహం స్టైల్ అండి. బ్రహ్మ, దైవ, ఆర్ష, ప్రాజాపత్య, గాంధర్వ, అసుర, ఇంతవరకు అంతా కూడా మీకు బ్రహ్మ వివాహంలో తంతు ఏ విధంగా జరుగుతుందో రిచువల్ మెకానికల్గా అదే పద్ధతి ఉందండి. ఇప్పుడు కూడా మనం కన్యాదానం చేస్తున్నాం కదా, ఏదైనా పెళ్లిలో మనం కన్యాదానం ఎన్ని గంటలకే అడుగుతారు, ముహూర్తం ఎన్ని గంటలకే అడుగుతారు, కన్యాదానం చేస్తూ ఎవరు చేస్తారో అంటారు. కానీ మనకిప్పుడు ప్రాజాపత్య వివాహంలో కానీ గాంధర్వ వివాహంలో కానీ కన్యాదానం కాన్సెప్టే లేదు. కానీ మనం చేస్తున్నది బ్రహ్మ వివాహ పద్ధతి. కానీ వివాహం అనేది ఎలా ఆధారపడుతుందంటే ఉద్దేశాన్ని బట్టి ఆధారపడుతుంది. ఉద్దేశం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టే ఆ యొక్క పద్ధతిని చెప్తాం, అంతేగాని చేసే తంతును బట్టి ఎవరు చెప్పరు. బ్రహ్మ వివాహం ధర్మ ప్రధానమైనది, దైవ వివాహం అనేది యజ్ఞము, ఆర్ష విజ్ఞానం అనేది తపస్సు, ప్రాజాపత్య వివాహం అనేది కర్తవ్యం అంటే రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ, సమాజము, కుటుంబము, సత్సంతానము ఇవి చూసుకోవడం ప్రధానం, ధర్మం తక్కువ. గాంధర్వ వివాహంలో భావోద్వేగాల ఆధారం, విరహ బాధ తట్టుకోవడానికి గాంధర్వ వివాహం చేసుకోవడం. అసుర వివాహం అంటే ధన లావాదేవీలు. ఇక రాక్షస వివాహం అంటే బలవంతంగా ఎత్తుకుపోవడం. పైశాచిక వివాహం అంటే అజ్ఞానము, అనైతికము, ఇది అత్యంత నిషిద్ధమైనది. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సమాజంలో. దాన్ని ఎలా కనిపెట్టడం అంటే ఉద్దేశాన్ని బట్టి కనిపెట్టాలి. జ్యోతిష్ శాస్త్రం ఎప్పుడు కూడా మొదటి 4 వివాహాలనే ఫోకస్ చేస్తుంది. బ్రహ్మ, దైవ, ఆర్ష, ప్రాజాపత్య వివాహాన్ని ఫోకస్ చేస్తుంది. గాంధర్వ, అసుర, రాక్షస, పైశాచిక వివాహాలు ఉద్దేశాలలో మార్పు ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశాలకు తగ్గట్టుగా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, దానికి సమస్యలు కూడా వస్తాయి. బ్రహ్మ వివాహాలు ఎక్కువ సమస్యలు ఉండవు, కానీ కిందికి వచ్చేటప్పటికి అన్ని వివాహాలను సమస్యలు కూడా ఉంటాయి. ఇది వివాహానికి సంబంధించి ఉపోద్ఘాతం అంటే. ఇక్కడ వివాహము విలువలు, దాని వెనుక ఉన్న ఉద్దేశం చాలా ముఖ్యం. వివాహం శ్రేష్టమవడానికి విధానం ముఖ్యమా, ఉద్దేశం ముఖ్యమా అని మనం ప్రశ్నించినట్టయితే ఉద్దేశమే ముఖ్యము. ఎట్లా పెళ్లి చేశాము, ఏ పురోహితుని తీసుకొచ్చారు, ఏ మంత్రం చెప్పారు, అది ముఖ్యం కాదండి. ఉద్దేశం ముఖ్యమై ఉండాలి. భగవంతుడు చూసేది ఉద్దేశం మాత్రమే. అందుకే మీకు ఏ దేశంలో వెళ్ళినా కూడా వాళ్ళు ఏ ఆచారాన్ని పాటించినా, ఒక మంత్రం తక్కువ చెప్పినా ఎక్కువ చెప్పినా, పద్ధతుల్లో లోపమైనా భగవంతుడు దీన్ని కన్సిడర్ చెయ్యడు. భగవంతుడు చూసేది ఉద్దేశం ఏంటి, ఎందుకోసం పెళ్లి చేసుకుంటున్నాడు అది చూస్తారు. అది చాలా ముఖ్యం. తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా ఇవన్నీ ప్రాచీన కాలంలో ఉన్నటువంటి వివాహ వ్యవస్థలు, కొద్దిగా మనం ఇప్పటి కాలానికి వద్దాం. సో ఇప్పుడు వివాహాలు ఎలా జరుగుతున్నాయి, మనం ఏ ఉద్దేశం ఏంటి, మన జాతకంలో ఎలా చూడాలి, అది కావాలి కదా. సో ఇప్పటి కాలం యొక్క ఉద్దేశం ఏంటి, కేవలం ఈవెంట్. అది వివాహం అంటే ఒక ఈవెంట్, అది ఒక సంస్కారం అనేది మనం మర్చిపోయాం. ఒక నామకరణం, ఒక బారసాల, లేదా చెవులు కుట్టడం, ఉపనయనం చేయడం, ఇవన్నీ కూడా ఎంత పద్ధతిగా మంత్రాలతో ధార్మికంగా జరుగుతాయి. అన్నిటికన్నా పెద్ద సంస్కారం ఏదైతే ఉందంటే వివాహం. కానీ దాన్ని మనం ఈవెంట్గా మార్చేసాం. దాని యొక్క ఉద్దేశమే మారిపోయింది. మంత్రాల కంటే మైక్ చాలా ముఖ్యము, పురోహితుడి కంటే ఫోటోగ్రాఫర్ ముఖ్యము, ధర్మం కంటే ప్రదర్శన ముఖ్యము. ఫలితంగా ఏమవుతుంది, ఆరంభంలోని శ్రద్ధాభంగం అవడం, వివాహ పవిత్రత తగ్గిపోవడం. వివాహం ఒక వినియోగ దృష్టి, కన్జంప్షన్ మైండ్ సెట్లోనే ఉంటుంది. అంటే చూస్తే వివాహం జరుగుతోందండి, కానీ సంకల్పం జరగడం లేదు. వివాహం ఎందుకోసం చేసుకుంటున్నారో ఆ సంకల్పం జరగడం లేదు. మొదటేమో ధర్మాచరణ అయింది, ఆ తర్వాత ఏమో సామాజిక దృష్టి అయింది, తర్వాత ఏమో సత్సంతానం అయింది, ఆ సత్సంతానం కూడా పోయింది. తర్వాత ఇంద్రియ నియంత్రణ అని ఒకటి వచ్చింది. ఏదో పక్క చూపులు చూస్తున్నాడు, వీటి త్వరగా పెళ్లి చేసేయాలనేవాడు పెద్దవాడు. ఇప్పుడు అది కూడా పోయిందండి.
ఇప్పుడు వ్యక్తిగతంగా స్వేచ్ఛ అని వచ్చింది ఒకటి. ఆ స్వేచ్ఛ కోసం వివాహం చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు. ఇంకా ఈ సెలక్షన్ ప్రాసెస్ ఉద్దేశం ఏంటి మనం తెలుసుకున్నట్టయితే, ఉద్దేశం ఏముంటుందండి? ఇప్పటి కాలంలో ధర్మం లేదు, సంతానం కోసం ఎవరు పెళ్లి చేసుకోవడం లేదు, కేవలం స్వేచ్ఛ, కోరికలు. తన యొక్క కోరికలు అంటే అస్తమానం కామం అనుకోకండి. ఏదో ఇల్లు కట్టుకోవాలి, వాహనం కొనుక్కోవాలి, నాకు నచ్చిన బట్టలు వేసుకోవాలి, నేను ఇలాంటి దేశాలకు వెళ్ళాలి, ఇవి కూడా కోరికలే. సో ఇవి మాత్రం చేసుకోండి. దీనికోసం మనం ఏం చేస్తాం? సెలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ప్రజాపత్య వివాహంలో సెలక్షన్ ఎలా ఉండేదంటే, ఎందుకంటే వివాహంలో ఎలాంటి సమస్యలు వస్తాయి, ఎలా ఎదుర్కోవాలనేది పెద్దలకి అనుభవం ఉంటుందండి, పిల్లలకి అనుభవం ఉండదు. కాబట్టి ఏం చేస్తారు పెద్దవాళ్ళు, మా అబ్బాయి క్వాలిటీస్ ఇలా ఉన్నాయి, వీడిని తట్టుకోవాలంటే ఇలాంటి అమ్మాయి కావాలి. సో వాళ్ళ ఇంట్లో అమ్మాయి ఉంది, ఆమె చాలా ఓర్పు కలిగినది, వాళ్ళ తండ్రితో మాట్లాడి మీ అమ్మాయిని మా ఇంటికి ఇవ్వవయ్యా. పెద్దవాళ్ళే నిర్ణయం తీసుకునేవాడు, పిల్లలకి అసలు నిర్ణయమే లేదు. తర్వాత అది ఫ్రీడమ్ లేదని మళ్ళీ చాలా గొప్ప గొప్ప సినిమాలన్నీ వచ్చాయనుకోండి, తర్వాత కాన్సిక్వెన్సెస్ చాలా వచ్చాయి. కాకపోతే సెలక్షన్ ప్రాసెస్ అప్పుడు ఎలా ఉండేదంటే, పెద్దల నిర్ణయం తీసుకునేవారు, పిల్లలకు నిర్ణయం లేదు. దాన్ని ప్రజాపత్య వివాహం వరకు వచ్చింది. గాంధర్వ వివాహంలో ఏంది, సెలక్షన్ ప్రాసెస్ అనేది పిల్లలకి వెళ్ళిపోయింది. మీరు ఒకవేళ చూసినా కూడా మీ కొడుకునో కూతురునో అడగాలి, అమ్మా ఇలాంటి వాడు, ఈ క్వాలిటీస్ ఉన్నాయి, గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంది, ఇంత పర్సంటేజ్ ఉంది, ఈ హైక్ ఉంది, సో చేసుకుంటావా? ఆమె ఎస్ అని అంటేనే ముందుకెళ్ళడం, నో అంటే వదిలేయడం. అంటే సెలక్షన్ ఎవరిది? తల్లిదండ్రులే మ్యాట్రిమోనియల్ సైట్లో చూసినా కూడా చివరికి ఒప్పుకోవాల్సింది పిల్లలే. అంటే ఇది గాంధర్వ వివాహానికి వచ్చేసింది అని అర్థం. ఉద్దేశం ఏంటి? ధనం. అక్కడ కూడా సంతానం అనేది ఉంది, సంతానం కూడా వెళ్ళిపోయింది అనుకోండి, అది అసుర వివాహానికి కిందకు వస్తుంది. ఇంకా పెళ్లిలో మనం చూసేదేంటి, ఇవాళ రోజుల్లో ఎక్కువ ఫోజులే ఉంటాయండి, ప్రేమ చాలా తక్కువ ఉంటుంది, అంత ఆర్టిఫిషియల్ నవ్వు ఉంటుంది. అంటే మనం వీడియోలు అవన్నీ ఎందుకు తీసుకుంటామంటే ఆ రోజే అంతే, ఇంకా మళ్ళీ నవ్వడాలు అవన్నీ ఏముండదు. మనం చూసుకోవాలంటే మళ్ళీ మనం వీడియో ప్లే చేసి చూసుకోవాలి. అందుకే చాలామంది వీడియో విషయంలో, ఫోటోగ్రఫీలో చాలా శ్రద్ధ చూపిస్తారు. సో ప్రీ వెడ్డింగ్ షూట్ నుంచే స్టార్ట్ అవుతుందండి. తర్వాత ఇంకా గ్రాండ్గా సెలబ్రేషన్, దాన్ని సెలబ్రేషన్ అంటారండి పెళ్ళిళ్ళని. దాన్ని ఒక ధార్మికమైనటువంటి తంతు లేనే లేదు. అసలు ఆ మంత్రాలు ఉన్నాయి కదా, ఆ మంత్రాలకు అర్థాలు కూడా తెలియవండి. ఒకవేళ నిజంగా ఆ మంత్రాలకు అర్థాలు తెలిసాయి అనుకోండి, దయచేసి ఈ మంత్రాలు వద్దండి అంటారు వాళ్ళే. ఎందుకంటే మంత్రాల యొక్క అర్థాలు బ్రహ్మ వివాహానికి సంబంధించినవి. నేను ఇలాంటివి కాంప్రమైజ్ అవుతాను, నాకు ధర్మం ఒకటే ముఖ్యము, సత్సంతానం కావాలి, నేను సమాజాన్ని చూసుకుంటాను, అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి అంటారు కదండి. దీని అర్థాలు చేసుకుని, అయ్యో మాకు ఇప్పుడు ఇంకా లేదండి, మేము ఇంకా లౌకికమైనటువంటి భోగాలను అనుభవించాలి, కొనుక్కోవాలి, వాహనాలని, విదేశాలకు తిరగాలి, ఇప్పుడే వద్దండి అని చెప్పేస్తారు. మనకు అర్థాలు తెలియవు, పురోహితులు కూడా చెప్పరు, కాబట్టి తంతు నడుస్తోందండి. అందుకే వివాహ మంత్రాలపైన మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండదు, ఎందుకంటే అర్థం తెలియదు కాబట్టి. ఇప్పుడు ఇంకా ఎలా తయారైందంటే, ఎవరైనా ఆశీర్వాదం చేయడానికి పెద్దలు వచ్చారన్నా కూడా వాళ్ళు చూడడానికి కూడా వీలైనటువంటి స్థితి అయిపోయింది పెళ్ళంటే. ఇప్పుడు వధూవరులు ఇద్దరు వేదిక పైన ఉంటారు, వీళ్ళ బంధువులు వాళ్ళ బంధువులు పైకెక్కుతారు, వాళ్ళని ప్రోత్సహిస్తుంటారు, పైశాచికంగా నవ్వుకోవడం, అరవడం, అదేదో పెద్ద వరల్డ్ కప్ సాధించినట్టుగా, ఇంకా జీవితంలో నవ్వు ఉండదు, ఆ రోజే అంతా అరుస్తూ ఉంటారు. ఇక్కడ పాపం పెద్దలు ఏదైనా చూసి ఆశీర్వదిద్దామా అంటే కూడా ఫోటోగ్రాఫర్లు వీపు చూసుకుంటూ కూర్చోవాలి, పృష్ఠభాగాన్ని. ఇటువైపు అటువైపు అన్ని గొడుగులు పెట్టేస్తారండి, మిమ్మల్ని చూడనిచ్చేవాడు ఎవ్వరు ఉండరు. ఫోటోగ్రాఫర్లు సెల్ ఫోన్లో చూడడం తప్ప డైరెక్ట్గా చూసేదానికి అవకాశమే లేనటువంటి పెళ్లి స్థితిలో ఇవాళ మనం ఉన్నాం. ఇందులో ఉద్దేశం ఏముంది? స్వార్థము తప్ప ధర్మాచరణ కానీ, సత్సంతానం కానీ, సామాజిక స్పృహ కానీ ఏమీ ఉండదండి ఇప్పుడు. ఇక ఇంకా పేటరైకిపోయి ఇప్పుడు మనం ఉన్నటువంటి జెన్జీ జనరేషన్లో ఉన్నామండి మనం. మిలీనియం పోయింది, నెక్స్ట్ ఆల్ఫా వస్తుంది. ఈ జెన్జీ జనరేషన్లో ఇంకా పేటరైకిపోయిందండి. విచిత్రమైనటువంటి వేషధారణలతో, నృత్యాలతో అందరినీ, వచ్చిన వాళ్ళందరినీ బెదరగొట్టేసేటువంటి సాంప్రదాయం మన దాంట్లో ఉంది. ఇంకా వధూవరులు అంటే పప్పెట్ షో అంతే. కెమెరామెన్ చేయెత్తండి, స్మైల్ అండి, వెనక చేయి వేయండి, కొద్దిగా నవ్వండి,
ఇదే అయిపోయింది, అంతా మీకు ఆర్టిఫిషియల్ అయిపోయింది ఇప్పుడు. ఇక సెలక్షన్ ప్రాసెస్లో కూడా వధువు వరుడు ఇద్దరు ఉద్దేశం ఏంటి అంటే డబ్బు. నీకింత ప్యాకేజీ ఉంది, నాకింత ప్యాకేజీ వస్తుంది, మనం ఇద్దరు ఇలా సెటిల్ అవుదాం, ఇలా వెళ్దాం, మన పిల్లల్ని ఇలాంటి కాలేజీలో స్కూల్లో చేర్పిద్దాం, మనకిద్దరు పిల్లలే చాలు, మనము మన పిల్లలు అంత పెట్టి మనకి ఏమీ వద్దు. ఈ విధమైనటువంటి సాంప్రదాయంలో మనం వచ్చేసాం. పూర్తిగా వ్యక్తిగతమైన స్వార్థానికి వచ్చేసాం. ఇటువైపు అమ్మా నాన్న కానీ, అటువైపు అమ్మా నాన్న కానీ, అన్నదమ్ములు, కుటుంబం అనేది కూడా మర్చిపోతున్నాం మనం. పాపం అంతా చేసి అప్పో సొప్పో చేసినటువంటి తండ్రి మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. వీళ్ళు మాత్రం హ్యాపీగా పెళ్లి చేసుకొని షికారు చేస్తున్నారు. ఇక బంధువులంతా కూడా వాళ్ళని ఆశీర్వదించాలి అనుకునే వాళ్ళు ఎవరు. ఏం వండారు, ఎంత వండారు, ఎన్ని స్వీట్లు చేశారు, ఇదే ప్రధానమైపోతున్నటువంటి రోజులు. ధర్మానికి కానీ వివాహం అనే ఉద్దేశంలో ఏదైతే ఉందో అందులో ఒక్క ఉద్దేశం కూడా లేదండి. ఇంద్రియ నియంత్రణ అని ఒకటి ఉంది. ఆ ఇంద్రియ నియంత్రణ కూడా లేదండి ఇప్పుడు, అది కూడా పోయింది. స్వేచ్ఛ, ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ కావాలి. ఇక్కడ స్వేచ్ఛ కావాలనేది చాలా మంచిదే అండి, కానీ సమస్యలు వచ్చినప్పుడు కూడా స్వేచ్ఛగా మీరే పరిష్కరించుకోవాలి కదా. సమస్యలు వస్తే మాత్రం దేవుడు కావాలి, పెద్దవాళ్ళు కావాలి, లాయర్లు కావాలి, సమాజం కావాలి, సహాయం చేసే వాళ్ళందరూ కావాలి. సుఖపడ్డానికి ఏమో ఎవ్వరు అక్కర్లేదు, నాకు నువ్వు నీకు నేను, ఇంకా చాలా కావాలంటే నేను ఒక్కడే ఉంటాను, నువ్వు వద్దే వద్దంటారు. ఆ విధమైనటువంటి స్థితిలో మనం ఇవాళ ఉన్నాం. ఇది మనకి ఇప్పటి ఉన్నటువంటి కాల విపరీతమైనటువంటి వివాహపు వ్యవస్థ. ఎప్పుడైతే ఉద్దేశం అనేది మారిపోయిందో దానికి అనుగుణంగా సమస్యలు కూడా వస్తాయండి. ఆ సమస్యలకు కూడా మనం ప్రిపేర్ అయి ఉండాలి. సో వివాహం తర్వాత వచ్చేటటువంటి సమస్యలు ఏంటి? ఒకటి ఘర్షణలండి, ఈగో క్లాషెస్ అంట. ఎందుకు మనకి ఇప్పుడు డైవర్స్ కానివ్వండి, ఇప్పుడు చాలామంది డైవర్స్లు తీసుకుంటున్నారు. అదేం పెద్ద విషయమే కాదు. డైవర్స్ తీసుకుంటున్నామంటే వెనకడికి వాడికి డైవర్స్ అయ్యిందంట అని విచిత్రంగా చెప్పుకునేవాళ్ళం. మన ఇంటా వంట లేదు, ఇది ఎక్కడ పోవాలా, వాళ్ళ ఇంట్లో ఇలా చేసుకున్నాం. ఇప్పుడు ఏం లేదు. డైవర్స్ తీసుకోవడం అనేది ఎలా ఉందంటే ఆధార్ కార్డు తీసుకున్నంత ఈజీగా చెప్పేసుకుంటున్నాం మనం. ఎందుకు అలా అవుతున్నాయంటే 3 కారణాలు చెప్తారండి. ఒకటి ఇండివిజువాలిటీ, రెండవది డిజైర్స్, మూడవది మైగ్రేషన్స్ అంట. ఎందుకంటే ఇవి మీకు చాలా అవసరం. ఇప్పుడు ఎవరికైనా జ్యోతిష్య దగ్గరికి వచ్చినప్పుడు సమస్య ఎందుకు వస్తుంది అన్నట్టయితే మీకు చెప్పాలంటే మీకు ఇది అర్థం చేసుకోవాలి. మీరు చెప్పలేరు. ఈ ఈగో క్లాషెస్ ఎలా వస్తాయన్నప్పుడు జాతకంలో చూడాలంటే మొదట ఎందుకు వస్తుందో తెలియాలి. సో టూ మచ్ ఆఫ్ ఇండివిజువాలిటీ ఎందుకు వస్తుందంటే ఈగో రావడం, అహంకారం పెరిగిపోవడం, అంటే నేను అన్నిట్లోనూ నేను నాది, ఇది పెరిగిపోయింది అనుకోండి, ఈగో క్లాషెస్ వస్తాయండి. తర్వాత అంచనాల అసమతుల్యత, కోరికలు పెరిగిపోయింది అనుకోండి, అంచనాలు ఒక ఇదే ఉండదు. మూడవది తల్లిదండ్రులు జోక్యం చేసుకోవడం. ప్రాచీన కాలంలో అయితే వెనకటికి కొత్త ఆమె పాపం ఈ వీళ్ళింట్లో అల్లార ముద్దుగా పెరిగింది, కొత్త ఇంటికి వెళ్ళామనుకోండి వాళ్ళు అలా ఉండదు. ఆమె చిన్న తప్పు ఏదైనా చేసినా కూడా వాళ్ళు అంటారు, ఏం ఇది మాత్రం కూడా చెప్పలేదా మీ అమ్మ అంటారు. ఏమి ఎలాగో అప్పుడు దేవుడి దయ వల్ల ఫోన్లు గట్రాలు లేవు కాబట్టి ఏదో అడ్జస్ట్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఫోన్లు వచ్చేసాయి కాబట్టి ఏమైనా ఇమీడియట్లీ ఫోన్ చేస్తుంది అనమాట, అమ్మ ఇలా అన్నారమ్మా. అదేంటి, మా ఇంట్లో ఒక్కరోజు కూడా నేను మిమ్మల్ని అనలేదే, అక్కడ పడ్డవేంటి, నీకు కష్టంగా ఉంటే వచ్చేసాయి, కావాలంటే వాళ్ళే వస్తారు, నేను ఎలా పెంచాం, ఇలాగే పెంచామా, వచ్చేసాయి నువ్వు. ఇది తల్లిదండ్రులు జోక్యం చేసుకోవడం వల్ల పాడైపోతున్నాయి సంసారాలు. ఆర్థిక ఒత్తిడి, వెనకటికి పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు అసలు ఉద్యోగాలు కూడా సరిగ్గా ఉండేవి కాదండి పురుషులకి, అయినా పెళ్ళిళ్ళు చేసుకొని గంపెడు సంతానాలు ఉండేవి. ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఇంకొక 4 సంవత్సరాలు పిల్లలు వద్దు, వధువుకు అమ్మాయికి ఉద్యోగం ఉంటుంది, అబ్బాయికి ఉద్యోగం ఉంటుంది, తల్లిదండ్రులకి పెన్షన్స్ ఉంటాయి, ఎవరిపైన వీళ్ళ డబ్బులపైన ఆధారపడాల్సిన అవసరం లేదు. అయినా కూడా ఆర్థిక ఒత్తిళ్ళు చాలా ఉంటాయి. అయ్యో ఇంత అయితే ఎలాగా, మనం ఈఎంఐ ఎలా కట్టుకోవాలి, అన్ని అప్పులు చేసుకుని కట్టుకోవడమే. ఈ ఆర్థిక ఒత్తిళ్ళు బాగా పెరిగిపోయాయి ఇప్పుడు. తర్వాత లైంగికంగా ఆపసోపాలు, నాకు ఇష్టం వచ్చినట్టు నువ్వు లేవు, నీకు ఇష్టం వచ్చినట్టు నేను లేను, కోరికల్లో తేడాలు కొట్టడం, ఇవన్నీ కూడా మీకు సమస్యలకు దారితీస్తాయి. మిస్కమ్యూనికేషన్, సంభాషణలో లోపాలు జరగడం,
అతనికి కావాల్సినట్టు ఇతను మాట్లాడకపోవడం, ఇతనికి అనుకున్నట్టు అతను మాట్లాడకపోవడం, పరస్పరం గౌరవించుకోలేకపోవడం, దీనివల్ల కూడా చాలా సమస్యలు వస్తాయండి. అందుకే చెప్తున్నాం కదా, వెనకటికి ఉద్దేశం ఏదైతే ఉంటుందో దాన్ని చూసేవాడు. ఈ అబ్బాయి మంచి గుణాలు ఉన్నాయా, చాలా పేషెన్స్ ఉందా, మా అమ్మాయిని చాలా చూసుకుంటాడా, వాళ్ళ ఇంట్లో చెల్లెల్ని అమ్మా నాన్నని ఎలా చూసుకుంటున్నాడు, దాన్ని బట్టి ఒక ఎస్టిమేట్ చేసేవారు. ఇప్పుడు అవన్నీ పోయాయండి. అతను అవన్నీ ఏం అక్కర్లేదు. ఇప్పుడేమో మైగ్రేషన్ పెరిగిపోవడం వల్ల, వెనకటికైతే ఆ పిల్లవాడు ఒకే ఊర్లో ఉండేవారు, అమ్మాయి కూడా ఎక్కడైతే పుట్టిందో అక్కడ చుట్టుపక్కల పరిసరాల్లో ఉండేవారు. కాబట్టి వాళ్ళ యొక్క గుణాలు, వాళ్ళ యొక్క యాటిట్యూడు, వాళ్ళ యొక్క డిజైర్స్, టేస్ట్లు ఇవన్నీ కూడా ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి దగ్గర వీడి ఇన్ఫర్మేషన్ కార్డు ఉండేది. ఎప్పుడైనా మనం వెళ్ళి పలానా అబ్బాయి ఎలాగండి, ఏమైనా ఇవ్వచ్చు అనుకుంటున్నా, మీరు ఎలాగంటారు అంటే వాడు చెప్తారు, ఆ అబ్బాయి చాలా మంచివాడండి, బుద్ధివంతుడండి, వాళ్ళ అమ్మా నాన్న బాగా చూసుకుంటాడండి. అయ్యో ఆ అబ్బాయి ఎప్పుడు చూసినా ఊళ్ళో గొడవలు తెస్తుంటాడండి, పోయి వాళ్ళకి ఎందుకు ఇస్తారు, ఒకసారి చూడండి అంటారు. అంటే ప్రతి ఒక్కడికి ఇన్ఫర్మేషన్ కార్డ్ అందరి దగ్గర ఉంటుంది. కానీ ఇప్పుడేమైంది, స్కూల్ చదువుతూనే అబ్బాయిని పట్టణానికి పంపించేస్తాం, అటునుంచి అటే విదేశాలకు పంపించేస్తాం. కాబట్టి ఇతని యొక్క గుణగణాల యొక్క కార్డు ఎవరి దగ్గర ఉంటుంది, ఎవరి దగ్గర ఉండదు. కాబట్టి అతను సరిగ్గా చూసుకుంటాడో లేదో ఎలా తెలుస్తుంది, జ్యోతిషుని పట్టుకోవాలి. అంటే ఇతను ఎలా ఆలోచిస్తాడు, మా అమ్మాయిని సరిగ్గా చూసుకుంటాడా లేదా. ఇప్పుడు అది కూడా ఎవరు అడగట్లేదండి. గుణాలు ఎన్ని వస్తున్నాయండి, చేసేయమంటారా, ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. అయ్యా ఆ అబ్బాయి ఎలా గుణం ఉంది, మా అమ్మాయిని బాగా చూసుకుంటాడా, మా ఇంట్లో అది ఆమె ఉండగలుగుతుందా, వాళ్ళిద్దరు టేస్ట్లు కలుస్తాయా, ఏం గొడవలు రాకుండా సాధ్యమైనంత తక్కువగా ఉంటుంది, ఏం చేయాలి, చేసుకోమంటారా వద్దా, ఇన్ని క్వశ్చన్లు అడిగేవారు. ఇప్పుడు మొత్తం మారిపోయిందండి, పద్ధతే మారిపోయింది. వెనకటికి అబ్బాయి యాటిట్యూడ్ని బట్టి, అమ్మాయి యొక్క పేషెన్స్ని బట్టి, ఓర్పును బట్టి ఈ వివాహాల్ని ఎంచుకునేవారు. ఇప్పుడు అవేం లేవండి. ఇప్పుడు ఎంచుకోవడం ఎలాగా, మనము ఒక లోన్ అప్లై చేయాలనుకోండి, బ్యాంకుకి వెళ్ళామనుకోండి, లేదా ఒక వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళామనుకోండి, అతనికి లోన్ ఎలా ఇస్తాడండి, మనకు నీకు ఇన్కమ్ సోర్స్ ఏముంది, అసెట్స్ ఏమున్నాయి, తర్వాత నీకు లోన్ పేమెంట్ కెపాసిటీ ఉందా, సిబిల్ స్కోర్ ఎంత ఉంది, ఇవన్నీ చూస్తారండి. ఇవాళ మనం పెళ్ళిళ్ళకి అమ్మాయిల్ని అబ్బాయిల్ని చూడడం ఎలాగా, ఇదే పద్ధతిలో చూస్తున్నాం. వడ్డీ వ్యాపారం చేస్తున్నాం. అయ్యా మీ అబ్బాయికి ఏమైనా వెనకేసాడా, ఇల్లు ఉందా, ఉద్యోగం ఎంత ఉంది, ఆయనకి శాలరీ ఎంత వస్తుందండి, లోన్లు గట్రాలు ఏమైనా తీసుకున్నాడు, ఏం అప్పిస్తున్నావా అమ్మాయిని ఇస్తున్నావా, చూడాల్సింది ఏంటి, అది చూడట్లేదు. సో వడ్డీ వ్యాపారం చేసినట్లు మనం ఎంచుకుంటున్నాం. కాబట్టి వడ్డీ ఎగ్గొట్టిన తర్వాత మన స్థితి ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. వడ్డీ ఎగ్గొట్టాడనుకోండి, ఏం చేస్తాం, కోర్టులో కేసు వేస్తాం, అతని పెద్దల ముందు నిలబెడతాం, ఇతను నా అప్పు ఎగ్గొట్టాడండి అంటాం, అతని దగ్గర డబ్బు వసూలు చేసుకొని రికవరీ చేసుకుంటాం. ఇప్పుడు అదే ఏవైనా పెళ్ళి బెడిసి కొట్టిందనుకోండి, కోర్టుకు వెళ్తాం, డివర్స్ కేసు మెయింటైన్ చేస్తాం, తర్వాత డివర్స్ వచ్చిందనుకోండి మెయింటెనెన్స్ కేసు వేసుకుంటాం, అల్యూమినియం వేసుకుంటాం. మనకి లేనిపోని అన్ని అసలు సమస్యలు నిజంగా ఉన్నాయో లేదో వాళ్ళే లాయర్లు చెప్పిస్తారు. అయ్యా ఈ రకమైనటువంటి కోర్టులో నిలబడవండి, కొన్ని మనం అబద్ధాలు కూడా చెప్పాలి, చేర్చాలి, ఒకరిపైన ఒకరు దుమ్మెత్తి పోసుకొని వడ్డీ వ్యాపారంలాగా మనం చేస్తున్నారు. ఇది వాటి కానీ అందుకే సమస్యలు చాలా వస్తున్నాయండి. మనం పెళ్ళికి ఇవ్వాలి, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వధూవరులను చూడాలంటే మినిమం ఏం కావాలి, గొడవలు రాకుండా ఉండాలంటే అమ్మాయికి ఏ గుణంగా ఉండాలి, అబ్బాయికి ఏ గుణం ఉండాలి, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలంటే ఏ గుణాలు ఉండాలి, అటువైపు కానీ ఇటువైపు కానీ ఎవరైనా అందరూ మనకు అనుకూలమైన వాళ్ళే ఉండరు. ఒకరు తిట్టేవాళ్ళు ఉంటారు, ఒకరు పొగిడేవాళ్ళు ఉంటారు. తిట్టేవాళ్ళు ఉన్నప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేయాలి, ఇవి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అందరూ వడ్డీ వ్యాపారాలు చేస్తున్నట్టు వివాహాలు చూస్తున్నారు. సంబంధాలు చూడడం, ఏదో మ్యాట్రిమోనియల్ సైట్కి వెళ్తారు, 4-5 సంబంధాలు చూస్తారు, దాన్ని వాట్సాప్లో ఒక జ్యోతిషుడికి పంపించేస్తారు. దీనికి ఏది కరెక్ట్గా ఉంటుందో చెప్పేసేయండి, ఫస్ట్ సెకండ్ థర్డ్, ఏది చేసుకోమంటారో ఏది వద్దంటారు, ఇంతే. కానీ ఆ అబ్బాయికి ఎలా ఉన్నాడు, ఈ గుణం ఏంటి, మా అమ్మాయి గుణం ఇలా అండి, కోపం అండి, అర్థం చేసుకుంటే ఇదంతా ఎవ్వరు అడగారు. ఎన్ని గుణాలు వస్తున్నాయి, కుజదోషం ఉందా, పెళ్లి చేసేయమంటారా, మీరు ఎస్ అంటే చెప్పండి నేను చేసేస్తాను. ఈ విధమైనటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. అందుకే సమస్యలు ఆగట్లేదండి.
కాబట్టి ఈ గుణాలన్నీ అబ్బాయి యొక్క గుణము, అమ్మాయి యొక్క గుణం ఇవన్నీ కూడా జాతకంలో తెలుస్తాయి. చంద్రుని బట్టి మనశ్శాంతి ఉందా లేదని తెలుస్తుంది. శుక్రుని బట్టి వాళ్ళ సెక్షువలీ అండ్ మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా వస్తాయని చెప్పొచ్చు. కుజుని బట్టి అహంకారం ఉందా లేదని తెలుస్తుంది. గురువును శని బట్టి పేషెన్స్ తెలుస్తుంది. గురువును బట్టి వివేకం తెలుస్తుంది. గురువును బట్టి పేరెంట్స్ ఇంటర్ఫేర్స్ లేకుండా వాళ్ళ సమస్యలని వాళ్ళే సాల్వ్ చేసుకునేటటువంటి కెపాసిటీ వస్తుంది. దీన్ని ఎవరు ఇప్పుడు చూడట్లేదు. మనం నిజమైనటువంటి ఉద్దేశం ఏంటి, ఇది చూడాలి. తర్వాత జ్యోతిష్య పండితుడి యొక్క కర్తవ్యం ఏంటి, ఇన్ని బాగానే ఉన్నాయి. మనం ఏం చేయగలం చూసుకున్నట్టయితే మనం చేయవలసిందంటే ఇద్దరి వధువు వరుడు ఈ ఇద్దరి మనోభావాలు ఎలా కలిసి పనిచేస్తాయి అని తెలియజేయాలి. ఈ వివాహం అవుతుందా కాదా, ఎన్ని గుణాలు వచ్చాయి, ఇవి ముఖ్యం కావండి. మనోభావాల్ని విశ్లేషణ చేయాలి. సహనము, త్యాగానికి సిద్ధం అవ్వాలి. వివాహం అంటేనే కమిట్మెంట్. నేను అన్నిటికీ అడ్జస్ట్ చేసుకుంటానంటేనే వివాహం చేసుకోవాలి. లేకపోతే నేను అడ్జస్ట్ కానండి, వరుడే అడ్జస్ట్ అవ్వాలి, వధువే అడ్జస్ట్ అవ్వాలంటే అలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోకపోవడం చాలా మంచిదండి. సో వాస్తవికతను మనం మార్గదర్శనం చేయాలి. ముఖ్యమైనటువంటి పాయింట్, దయచేసి దీన్ని అండర్లైన్ చేసుకోండి. ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే జ్యోతిష్యుడు న్యాయాధిపతి కాదు. జ్యోతిష్యుడు న్యాయాధిపతి కాదు. జ్యోతిష్యుడు మార్గదర్శి మాత్రమే. ఇలా వెళ్తే ఇలా అవుతుందండి, ఇలా వెళ్తే ఇలా అవుతుందని చెప్పాలి. నువ్వు ఈ మార్గంలో వెళ్ళాలని కుండ బద్దలు కూడా చెప్పకూడదు. మనం న్యాయాధీశులం కాదు. న్యాయాధీశుడు భగవంతుడు. మనం చట్టాన్ని మనం చేతిలోకి తీసుకోకూడదు, అంటే శాస్త్రాన్ని మనం చేతిలోకి తీసుకోకూడదు అంటాం. కాబట్టి వధువు వరుడు ఏదైనా జాతకాలు వచ్చినప్పుడు సో ఈ అమ్మాయికి ఈ గుణాలు ఉంటాయండి, అబ్బాయికి ఈ గుణాలు ఉంటాయి, మీరు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుని పోతే సంతోషంగా ఉంటుందని చెప్తాం. అడ్జస్ట్ చేసుకుంటారా లేదా అంటే వాళ్ళకి సంబంధించింది. అయ్యా మాకెందుకండి ఇంత రిస్క్, వద్దులేండి ఇంకో చూసుకుంటాం అన్నట్టు ఓకే. లేదండి మళ్ళీ ఎవరు ఇక ఎన్ని సంబంధాలను చూద్దామండి, ఏదో అడ్జస్ట్ చేసుకుంటామంటే దానికి ఓకే. అది వాళ్ళ నిర్ణయం తీసుకోవాలి. మనము ఈ ఇద్దరూ పెళ్లి చేసుకుంటే ఈ గుణాలకి స్థితి ఏ విధంగా ఉంటుంది, మీరు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవలసి వస్తుందని చెప్తాం. అంతేకాని ఇన్ని గుణాలు వచ్చాయండి చేసేసుకోండి అని చెప్పడానికి లేదు. లైఫ్ ఈజ్ నాట్ ప్రీ డిస్టెంట్. వెనకటి ఎవరు అలా చెప్పేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడే అలా వచ్చేసాయి. ఎందుకంటే వెనకటికి ఒక్కొక్క సంబంధమే చూసేవాళ్ళు కాబట్టి సమగ్రంగా స్టడీ చేసి చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఒక వారానికి 4-5 సంబంధాలు చూస్తున్నారు. జ్యోతిషుడు ఒక్కొక్కసారి 5 సంబంధాల ప్రొఫైల్స్ పంపిస్తారు. ఎలా చెప్పాలి? ఇదేమైపోయింది, వ్యాపారం అయిపోతుంది. ఇది గొర్రెల వ్యాపారం అయిపోయింది. సో ఇది ఎక్కువ అది తక్కువ ఇలా చూసుకుంటూ పోవాల్సి వస్తుంది. మనుషులు ఇలా అయితే ఎట్లాగా? సో కాబట్టి ముఖ్యమైన పాయింట్ ఇదే, జ్యోతిష్యుడు న్యాయాధిపతి కాదండి, అతను మార్గదర్శి మాత్రమే. కౌన్సిలింగ్ చేయొచ్చు అతను, అంతే. తర్వాత మంచి వివాహానికి సూచనలు ఇవ్వచ్చు జ్యోతిష్యుడు. దానికి కావాల్సింది మనం ఈ యొక్క పాఠంలో నేర్చుకుంటాం. సప్తమ స్థానం, సప్తమాధిపతి, సప్తమ కారకుని బట్టి, కుటుంబ స్థానము, కుటుంబాధిపతి, కారకుడిని బట్టి, చంద్రుడి మనస్థితిని బట్టి, అతని యొక్క పేషెన్స్, ఓర్పు, అతనికి ఇప్పుడు ఎలా నడుస్తోంది దశాభుక్తిని బట్టి, దోషాలు ఏమైనా ఉన్నాయా, కుజ దోషాలు ఏమైనా ఉన్నాయా, అతని యొక్క యాటిట్యూడ్. అంటే వివాహం అంటే ఈ జన్మ బాగానే ఉందండి, గత జన్మల నుంచి ఏం తీసుకొచ్చాడో ఎవరికి తెలుసు. మనం 10వ తరగతి పాస్ అవుతాడా లేదంటే ఏం చేస్తామండి, 9వ తరగతి వరకు ఎలా చదివాడని చూస్తాం. 9వ తరగతి వరకు మంచిగా బాగా పర్ఫార్మెన్స్ ఉందంటే 10వ తరగతి పాస్ అవుతాడు. అంటే గత జన్మలలో పుట్టినప్పుడంతా కూడా మనము భార్యని కానీ భర్తను కానీ మనం బాగా చూసుకొని వైవాహిక వ్యవస్థను సరిగ్గా పాటించినట్టయితే ఈ జన్మలో కూడా మీకు అన్ని మంచి అవకాశాలే వస్తాయి. గత జన్మలో మనం చేయలేదనుకోండి, ఈ జన్మలో మీకు అవకాశాలు రావు. అవకాశాలు రానప్పుడు ఏం చేయాలి, దానికి అనుగుణంగా మీరు అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇది మనం జ్యోతిష్యుడిగా మనం చెబుతాం. సమస్యలు వస్తాయని చెప్పకూడదు, ఇక్కడ ఇలా జాగ్రత్త పడాలని చెప్పాలి. ఇక ఫైనలీగా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కాలంలో వివాహ వ్యవస్థ అనేది పూర్తిగా చచ్చిపోయిందండి. జ్యోతిష్యం చెప్పేటటువంటి వివాహ వ్యవస్థలో మొదటి 4 బ్రహ్మ దైవ ఆర్ష ప్రాజాపత్య, ధర్మానికి సంబంధించిన వివాహాలు 4. మిగిలినవి కామము, వాళ్ళ ఇష్టాన్ని బట్టి చేసుకునేవి.
మొదటి 4 మాత్రం ఇలానే ఒక సిద్ధాంతం, అందరూ ఇలాగే చేసుకున్నట్టయితే అందరూ ప్రశాంతంగా ఉంటాము. చివరి 4 వివాహాల్లో నాకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను, పక్కవాడిది ఏమైతే నాకేం అవసరం, నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటాను, నాకు నచ్చింది ఆమె, ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారయ్యా వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలి, నువ్వు కులాంతర వివాహం చేసుకుంటే నా ఇష్టం, నాకు నచ్చింది నేను చేసుకుంటాను, వాళ్ళ ఇష్టం వాళ్ళ కర్మ అంటే వెళ్ళిపోయారనుకోండి, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? సో జ్యోతిష్యము మొదటి 4 వివాహాలని ఎంటర్టైన్ చేస్తుంది. చివరి 4 వివాహాల్లో ఏం చేయాలంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయాలి. సమస్యలు రాకుండా మానదు, సమస్యలు వస్తాయి, కాకపోతే సాధ్యమైనంత వరకు తగ్గించవచ్చు. అంతేగాని సమస్యలు ఏమి రావండి, రతి మన్మధుల్లాగా మీరు ఆనందంగా ఎప్పుడు ఉంటారు అని చెప్పడానికి లేదు. సో గొడవలలో సంయమనంలో శాంతి తీసుకురావడం, విడాకులు మొదట పరిష్కారం కాకుండా మారకుండా చూడడం, సంయమనము, మౌనము, సహనం, ఈ విలువలు చెప్పడం. విడాకులు అనేది చివరి మార్గం. సహనం లేకపోవడం, అధిక వ్యక్తిత్వ భావన, లీడర్షిప్ అంటే ఇండివిజువాలిటీ, సోషల్ మీడియాలో పోలిక, ఇలాంటి వాటిలో మనం వాళ్ళని గైడ్ చేయొచ్చు. సో కాబట్టి ఇది జ్యోతిషంలో గ్రహాలను బట్టి, వాళ్ళ యొక్క జాతకాలను బట్టి వాళ్ళ యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుందని చెప్పచ్చు. జ్యోతిష్యుడు ధర్మం ఏంటంటే కుటుంబాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయడం, సాధ్యమైనంత తక్కువ సమస్యలను తగ్గించడం, డిజాస్టర్ మేనేజ్మెంట్ అంట. సమస్యలు పూర్తిగా రాకుండా ఉండాలంటే ఉద్దేశం మార్చుకోవాలి. బ్రహ్మ వివాహం యొక్క లేదా ఈ ప్రాజాపత్య వివాహం యొక్క ఉద్దేశం ఉండాలి. బ్రహ్మ వివాహం వద్దులేండి, ప్రాజాపత్య వివాహం ఉద్దేశం మనకి నిన్నమన్నటి వరకు ఉన్నది ప్రాజాపత్య వివాహమే. అంటే సత్సంతానం కావాలి, కుటుంబము, సమాజము, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మేము హాయిగా జీవిస్తాము, అది ఉండాలి. అలా ఉన్నప్పుడు మీకేమవుతుంది, సమస్యలు చాలా తగ్గిపోతాయి. ప్రాజాపత్య వివాహం ఉన్నంత వరకు చిన్నపాటి గొడవలు ఉండేవి, ఇంటి లోపలే 4 గోడల మధ్య ఉండేవి, కానీ బయట వచ్చేవి కావు. బయట ఎప్పుడైతే సమస్యలు రావో మిమ్మల్ని చూసి ఇంకొక చెడిపోడు. అలాగే ప్రతి ఒక్కరిది కూడా చాలా సెక్యూర్గా సమాజం ఉండేది. ఇప్పుడేమైంది, మన సమాజం ఇప్పుడు మనది ఏదైనా చిన్న సమస్య వచ్చింది అనుకోండి, సోషల్ మీడియాలో వచ్చేస్తుంది, దాన్ని చూసి చాలామంది ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారు, కామెంట్లు చేయడం, ఇన్స్పిరేషన్ చేయడం, అందరి జీవితాలు ఇలాగే పాడైపోతుంది. సో ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటామండి. ఇవి మాత్రమే మనం చేయగలం. తర్వాత వివాహానంతర డైవర్స్కి వచ్చే సమస్యలు. డైవర్స్ అంటే కోర్టు ఇచ్చే డైవర్సులు కొద్ది తక్కువేండి. 10 మందిలో 4 కోర్టు ఇచ్చే డైవర్స్తో వస్తున్నారు, డైవర్స్ అప్లై చేసుకుంటున్నారు, సక్సెస్ అవుతున్నారు. మిగిలిన 6 మందిలో మానసికంగా డైవర్స్లు ఉన్నాయి. అంటే ఇంట్లో ఒకే ఇంట్లో ఉంటారు, కానీ ఒకరిని చూస్తే ఒకరికి పడదు, ఒకరి విషయాలు ఒకరికి అంతర్గతంగా చాలా విభేదాలు రావడం, ఇలాంటివి, అబద్ధాలు చెప్పడం, నమ్మకం లేకపోవడం, విశ్వాసం చూరగొనకపోవడం, ఒకరిని చూస్తే ఒకరికి ఇష్టం లేకపోవడం, కానీ వేరు వేరు కారణాల చేత డైవర్స్ తీసుకోకపోవడం, పిల్లల వల్లనో, సమాజంలో విలన్ అవ్వడానికి ఇష్టం లేదనో, లేకపోతే ఇంకా డైవర్స్ తీసుకుంటే మళ్ళీ పెళ్ళి అవుతుందో లేదనో, ఇంకా కోర్టులు, లాయర్లు తిరగాలి కదా, ఎందుకు వచ్చిన గొడవ అనో, ఇంకా ఇద్దరే అంటే చాలా హ్యాపీగా ఉండేది 10 మందిలో. కాబట్టి ఈ డివోర్స్ సమస్యలకు కారణాలు మనం ముందే జాతకంలో చూసుకోవాలి. అలాంటి పరిస్థితులకు దారి తీయకుండా చెప్పచ్చు. అబ్బాయి అమ్మాయి మనోభావాలు ఎలా ఉన్నాయి, అధిక స్వేచ్ఛాభావం అవసరమా? స్వేచ్ఛ కావాలంటే బాగానే ఉంది, కానీ సమస్యలు వచ్చినప్పుడు కూడా అదే స్వేచ్ఛ మీరు మెయింటైన్ చేయాలి. కానీ ఈ కాలంలో ఎవరు చెయ్యరు. తక్కువ సహనం ఉందండి, 0 టాలరెన్స్, సహనమే లేకపోవడం. దీన్ని మనం తెలియజెప్పాలి. బాధ్యత భయం, నాకు బాధ్యత అక్కర్లేదండి, బెనిఫిట్స్ కావాలి అంతే, రెస్పాన్సిబిలిటీస్ నాకు అక్కర్లేదు. ఇది ఇప్పటి యువత వాళ్ళకి చెప్పాలి. ఇలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకునేటుంటే పెళ్లి చేసుకో, లేకపోతే దాని జోలికి వెళ్ళకు. నా జీవితం నా ఇష్టం అన్నావు అనుకో, మళ్ళీ సమస్యలు వస్తాయి. నా జీవితం కాదు, భార్య వస్తుంది, ఆ భార్య తరపునటువంటి ఫ్యామిలీ, నీ తరపునటువంటి ఫ్యామిలీ, వీళ్ళందరితోనూ నువ్వు ఉండాలి. అలా అయితే పెళ్లి చేసుకో. సోషల్ మీడియాలో కంపారిజన్ చేయకూడదు. ఇలాంటివి మనం చెప్పచ్చు. కౌన్సిలింగ్ అనేది చేయాలి. సో జాతకంలో కనిపించే సూచనలు అతిగా స్వార్థం సూచించే గ్రహయోగాలు ఏమన్నా ఉన్నాయా? చంద్రుడు ఏమన్నా బలహీనంగా ఉన్నాడా? భోగప్రధానమైనటువంటి శుక్రుడు ఏమైనా బలహీనంగా ఉన్నాడా? కుజుడు బలిష్టంగా ఉన్నాడు? ఇవన్నీ చూడాలి. జ్యోతిష్యుడు అంటే వివాహాన్ని జరిపించే పండితుడు, పంతులు కాదండి. వివాహానికి యోగ్యత పెంచేవాడు, సమస్యలను తగ్గించేవాడు, వాళ్ళు నిర్ణయం తీసుకోవడానికి కావాల్సినటువంటి మార్గదర్శనాన్ని ఇచ్చేవాడే జ్యోతిషుడు. ఇది మనం తెలుసుకోవాలి. ఇది జ్యోతిషంలో ఉపోద్ఘాతం మాత్రమే అండి.
ఇవాళ మనం ఏవైతే టాపిక్స్ అయితే చర్చించుకున్నామో, ఇవాళ మనకు వచ్చేవన్నీ సమస్యల గురించి. నిలబెట్టడాలు దేవుడెరుగు. సమస్యలను అడ్రస్ చేయాలి. 2 జాతకాలు పంపించారు అంటే వాళ్ళిద్దరు మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి, మ్యాచ్ అవుతున్నాయా లేదా. సో వాళ్ళ యాటిట్యూడ్ ఇలా ఉండడం చేత ఇతను అడ్జస్ట్ చేసుకోవాలి, ఇతను ఇలా ఉండడం చేత ఆమె అడ్జస్ట్ చేసుకోవాలి. మీరిద్దరూ అడ్జస్ట్ చేసుకుంటానంటే వివాహం చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకోను అంటారా, చాయిస్ ఈజ్ యువర్స్. మనం ఎక్కడా కూడా చేసుకోకూడదు మనం చెప్పాం, కానీ వివరించారనుకోండి వాళ్ళే డిసిషన్ తీసుకుంటారు. మనం డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి వివరించకపోతే మనం చేసుకోవాలి, డిసిషన్ చెప్పాలి, నువ్వు చేసుకోవచ్చు ఏం పర్లేదని. కానీ వాడికి తల్లో ఎక్కడో ఒకటి ఉంటుంది. ఎప్పుడైనా చిన్న గొడవ వచ్చిందనుకోండి, ఈయన చేసుకోమని చెప్పేశాడు, బహుశా ఇంకో వేరే జ్యోతిషుడు దగ్గరికి వెళ్ళుంటే బాగుంటుందేమో. చిన్న చిన్న సమస్యలు కూడా ఇలాంటివి వస్తాయి. కాబట్టి మీరు ముందే చెప్పారనుకోండి, అవును జ్యోతిషుడు చెప్పాడు ఆ రోజు, కొద్దిగా సహనం, మనమే చేసుకున్నాము, అడ్జస్ట్ చేసుకుని వెళ్దాం, అలా మారుతుందన్నమాట. కాబట్టి జ్యోతిష్యంలో వివాహం విషయంలో తీసుకున్నట్టయితే ఏమి జ్యోతిష్యుడి యొక్క కర్తవ్యం ఏంటి, వధూవరుల జాతకంలో మనం ఏం చూడాలి, సమస్యలను తగ్గించడానికి జ్యోతిష్యుడి యొక్క కర్తవ్యం ఏంటి, ఇలా చేసుకుని వెళ్ళిపోవడమే. అంతేకాని మనము న్యాయ నిర్ణేత కాదు, నువ్వు ఈ అమ్మాయిని చేసుకోకూడదని చెప్పే న్యాయ నిర్ణేతలం మనం కాదు. ఇది మనం తెలుసుకోవాలండి. లేకపోతే ఏమవుతుందంటే అందరూ జాతకాలు అందరూ చూస్తున్నారండి. ఇవాళ జాతకాలు చూడకుండా ఎవ్వరు పెళ్ళిళ్ళు చేయట్లేదండి. పద్ధతులు లేకుండా ఎవ్వరూ పెళ్ళిళ్ళు చేయట్లేదండి. అందరూ మంచి మంచి పురోహితులను పెట్టుకుంటున్నారు, మంచి మంచి సాంప్రదాయాలు, దేవుళ్ళు, అలంకారాలు, గుళ్ళకెళ్ళడాలు, పెళ్లి తర్వాత దానాలు చేయడం అందరూ చేస్తున్నారు. మరి డైవర్స్లు ఎందుకు అవుతున్నాయి? ప్రతి ఇంట్లోనూ సీరియల్ లాగా సమస్యలు ఎందుకు వస్తున్నాయి అని చేస్తున్నాం కదా. ఇది మనం ఆలోచించాలి. ఇక్కడ క్రియ ముఖ్యం కాదండి, ఉద్దేశం అనేది చాలా ముఖ్యం. మీ పెళ్ళి అనేది ఒక సంకల్పం, దీక్ష అండి. ఇది ఉపనయనం ఏ విధంగా దీక్షో, పెళ్ళి కూడా ఒక దీక్ష. అవన్నీ మీరు పాటించారంటేనే మీరు ప్రశాంతంగా ఉండగలరు. లేదండి అవన్నీ పాటిస్తే ప్రశాంతంగా ఉండలేను అంటే దానికన్నా ఎక్కువ సమస్యలు వస్తాయి పాటించకపోవడం వల్ల. అవన్నీ కూడా మనం ఒక్కొక్క దానిగా మనం చూద్దాం, ముందుకు తీసుకెళ్దాం. ఓకే, ఇది ఇవాల్టి పాఠం అండి. ఇవాల్టి పాఠంలో మీకు ఏవైనా ఇవాళ చెప్పిన టాపిక్స్లో మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగొచ్చు.